నమస్తే, నా పేరు సంధ్య. గ్రామం మేడిపల్లి. నేను డిగ్రీ కంప్లీట్ అయింది. ఇప్పుడు డిఎడ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నేను కేంద్రం స్టార్ట్ చేయడానికి కారణం మా గ్రామంలోనే అండాలక్క ఈ కేంద్రం స్టార్ట్ చేయమని చెప్పింది. ఆమె ద్వారా నేను కేంద్రం ప్రారంభించాను. కేంద్రం ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటివరకు 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నేను మా పిల్లలు మొదట మా దగ్గరికి కేంద్రంకి వచ్చే పిల్లలకి మ్యాథమెటిక్స్ సరిగ్గా రాకపోయేది. ఒకరు బాగా చేస్తే వాళ్ళ నోట్స్ తీసుకొని మిగతా వాళ్ళందరూ కాపీ చేసుకోవడం జరిగేదనమాట. అయితే వాళ్ళకి ఆ విధంగా 2-3 సార్లు చూసిన, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయడం వల్ల మీకు మ్యాథ్స్ రాదు అని చెప్తే వాళ్ళు వినలేదనమాట. అయితే వాళ్ళు చెప్పినా కానీ వింటలేరు అనేసి వాళ్ళని మ్యాథ్స్ నేను చెప్పి వాళ్ళకు ఫార్ములాస్ చెప్పి ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకి మ్యాథ్స్ అంటే కొంచెం భయం పోయి వాళ్ళు స్వతహాగా వాళ్ళు లెక్కలు చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళకి మంచి మార్కులు కూడా వస్తున్నాయి మ్యాథ్స్లో. మిగతా ఏ సబ్జెక్టులో అయినా కానీ డౌట్లు వస్తే కానీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సంస్కృతి గురించి, సంస్కారం గురించి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల పిల్లలు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా బహుమతులు పొందడం జరుగుతుంది. అదేవిధంగా మన నైతిక విలువలు, భారతదేశం గొప్పదనం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కేంద్రానికి రాకముందు పిల్లల్లో మార్పు, ఈ కేంద్రానికి వచ్చిన తర్వాత పిల్లల్లో మార్పు చాలా గమనించడం జరిగింది. చాలా బాగా మార్పు వచ్చింది. అదేవిధంగా నేను నా లైఫ్లో ఈ సేవ అనేది ఒక పార్ట్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా నేను జీవితాంతం ఈ సేవా భారతిలో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అంటే మామూలుగా నిన్న శేఖర్జీ అన్నయ్య వచ్చారు. ఆ అన్నయ్యలాగా నేను కూడా తెలంగాణ ప్రాంతానికి ప్రచారకుగా, సంచాలకులుగా చేయాలని, జీవితాంతం చేయాలని నా లక్ష్యం అది. అదేవిధంగా నా చిన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే టీచర్ అవ్వడం. టీచర్ అవుతాను, అవి కూడా నేను సేవా భారతిలోనే కొనసాగుతాను అని నా లక్ష్యం.